శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో యుధిష్ఠిరుడు శౌనకుడి యొక్క సంభాషణ అంతా తెలుసుకుంటున్నాం. ఆ శౌనకుడు ఆ మానవుడికి కలిగేటువంటి సుఖదుఖాలు ఎలా కలుగుతాయి అనేటువంటి విషయాన్నంతా వివరిస్తే, అలాగే అర్ధమందు ఎప్పుడు కూడా ఆసక్తి ఉండకూడదయ్యా అని ధర్మరాజుకి ఉపదేశిస్తే, అప్పుడు ధర్మరాజు నాకు అటువంటి ఆసక్తి ఏం లేదయ్యా, ఈ బ్రాహ్మణుల్ని పోషణ ఎట్లా చెయ్యాలి, నేను దానికి కావలసినటువంటి ధనాన్ని ఆశ్రయించాలి కదా, గృహస్థుడైనటువంటి వాడు అతిథుల్ని పూజించడం అనేటువంటిది పరమధర్మము, దాన్ని తప్పనిసరిగా నిర్వహించాలి కదా. గృహస్థుడైనటువంటి వాడు అందరూ భోజనం చేసిన తర్వాత ఉండేటువంటి పదార్థాన్ని విగసమంటారు, అలాగే వైశ్వదేవం చెయ్యాలి, చేస్తే కనుక ఆ మిగిలినటువంటి భోజనాన్ని అమృతం అంటారు. అందువలన విగసాస అవ్వాలి, అమృత భోజనుడు అవ్వాలి, అలా ఉండగలగడం అనేటువంటిది ధర్మం కదా. కానీ మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏమి చెయ్యాలి అనేటువంటి విషయంలో నీ అభిప్రాయం ఏంటో గృహస్థుల యొక్క ధర్మాల్లో అని మళ్ళీ అడిగితే శౌనకుడు గొప్ప ఉపదేశాన్ని చేశాడు. మహానుభావ, ఈ ధర్మ సూక్ష్మం చాలా సూక్ష్మమైనటువంటిది, చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒకడికి కష్టం కలిగింది ఇంకోటికి సుఖం కలుగుతూ ఉంటుంది. అందువలన ఒకటి ధర్మం ఇంకోటికి ఏమోను, ఒకడు అధర్మం అనుకునేటువంటి దాన్ని ఇంకోటి ధర్మంగా భావించి చేస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యతిరిక్తమైనటువంటి ఆలోచనలతో ఉంటూ ఉంటారు. అందువలన ఇవన్నీ కూడా కారణం ఏంటంటే, వీటికి అన్నిటికీ కూడా ఇంద్రియ చాపల్యాలు కారణాలయ్యా. ఈ మనస్సు అనేటువంటిది కారణం, ఇంద్రియముల చేత ప్రేరేమింపబడినటువంటి మనస్సు. అందువల్ల రాగద్వేషాలకి అతీతంగా ఉన్నటువంటి వాళ్ళై ఉండాలి. దానికోసమని తపస్సు యోగం అనేటువంటి ఉండాలి, తపస్సిద్ధిని పొందాలి. అందువలన నువ్వు చక్కగా సిద్ధులైనటువంటి వాళ్ళు తపప్రభావం వల్లనే తాను కోరుకున్నటువంటి వాళ్ళు కోరుకున్నదంతా పొందుతారు. అందువలన తపస్సును ఆచరించి నీ మనోరథాన్ని పూర్తి చేసుకోవయ్యా అని ఉపదేశించాడు. ఆ ఉపదేశిస్తే అప్పుడు ఆ యుధిష్ఠిరుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఈ లోపల వైశంపాయనుడు ఇదంతా చెబుతున్నాడు. సౌనకేనైవ ముక్తస్తు కుంతీపుత్రో యుధిష్ఠిర పురోహితముపాగమ్య భ్రాతృమధ్యే అబ్రవీదిదం. ఓ జనమేజయ మహారాజా, ఈ విధమైనటువంటి ధర్మ సంకట పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు శౌనకుడు ఈ విధంగా చెబితే కనుక, అప్పుడు వెంటనే యుధిష్ఠిరుడు తన యొక్క పురోహితుడైనటువంటి ధౌమ్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ధౌమ్యుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాడై సమీపించి సోదరులందరి సమక్షంలో ఈ విధంగా ఆయన్ని ప్రార్థించాడు. ప్రస్థితం మానుయాంతి మే బ్రాహ్మణ వేదపారగాహన చాస్మి పోషణే శక్త బహుదుఃఖ సమన్విత. ఈ వేదపారంగతులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా వనంలో నాతో కూడా వస్తున్నారయ్యా, నేను వీళ్ళని పోషించలేను, ఆ కారణంగా నేను చాలా దుఃఖాన్ని పొందుతున్నాను. ఈ బ్రాహ్మణులు రావద్దంటే మేము వస్తున్నామంటే మీతోటే ఉంటామంటారు, నా గురించి కష్టాలు పడుతామనుకునే సిద్ధపడినటువంటి బ్రాహ్మణులకి తగిన విధంగా నేను ఆదరణ చేయకపోతే కనుక ఎలాగా, అందువలన నేను చాలా బాధపడుతున్నాను. పరిత్యక్తుం నశక్తోస్మి దానశక్తిశ్చ నాస్తి మే కథమత్ర మయా కార్యం తద్బ్రూహి భగవన్ మమ. నాకు గొప్ప సంకట పరిస్థితి వచ్చింది, నేను వీళ్ళని విడిచిపెట్టలేను, పోనీ వాళ్ళని కూడా తీసుకెళ్తాను, వాళ్ళకి ఇయ్యగలిగినటువంటి శక్తి నాకు లేదు, ఇప్పుడు నేనేం చెయ్యాలి, అందువలన చెప్పవయ్యా అని అడిగితే అప్పుడు ముహూర్తమివ సధ్యాత్వా ధర్మేణ అన్విష్యతాం గతిం యుధిష్ఠిరమువాచేదం ధౌమ్యో ధర్మభృతాంబర. ఆ ధర్మరాజు అడిగినటువంటి విషయాలన్నీ కూడా శ్రద్ధగా విన్నాడు ధౌమ్యుడు. ధర్మాత్మల్లో శ్రేష్టమైనటువంటి వాడు ధౌమ్యుడు. అతడు ముహూర్త కాలం ఏకాగ్ర చిత్తంతో ఆలోచించాడు.
ధర్మపూర్వకంగా ఉపాయాన్ని ఆలోచించి యుధిష్ఠిరుడితో ఈ విధంగా చెబుతున్నాడు. పురా సృష్టాని భూతాని పీడ్యంతే క్షుధయా భృశం తతో అనుకంపయా తేషాం సవితా స్వపితా యథా గత్వోత్తరాయణం తేజ రసానుధృత్య రశ్మిభిః దక్షిణాయనమావృత్తః మహీం నివిశతే రవిః. ఆ ధౌమ్యుడు చెబుతున్నాడు, మహానుభావ, పూర్వం సృష్టింపబడినటువంటి ప్రాణులన్నీ కూడా ఆకలితో మిక్కిలి బాధపడుతున్నాయ్యా. సృష్టి కార్యం జరిగింది, ప్రాణులన్నీ వచ్చే వాటికి ఆహారం ఇంకా సృష్టించలేదు. అందువలన ఆ ప్రాణులన్నీ ఆహారాని కోసం ఆకలితో బాధపడుతుండగా వాడి పట్ల దయతో సూర్యభగవానుడు తండ్రిలాగా ఉత్తరాయణంలో ప్రవేశించి తన కిరణాలతో భూమి మీద ఉండేటువంటి జలాలన్నింటినీ కూడా స్వీకరించాడు. స్వీకరించి దక్షిణాయనంలో భూమి అందు ఆ జలాలన్నీ కూడా ప్రవేశింపజేశాడు. ఈ విధంగా అంటే ఆ ప్రాణులకి తండ్రిలాగా ఆయన ఆ భూమి మీద ఉండే జలాన్ని తానే స్వీకరించి మళ్ళీ భూమి మీదకి సరైన సమయంలో జల్లాడు. క్షేత్రభూతే తతస్తస్మిన్ ఓషధీరోషధీపతి దివస్తేజ సముద్ధృత్య జనయామాస వారిణ. అలా ఎప్పుడైతే దక్షిణాయనంలో ఆయన వర్షాలను కురిపించాడో ఆ క్షేత్రభూతమైనటువంటి భూమి మీద ఓషధీపతి అయినటువంటి చంద్రుడు అంతరిక్షంలో మేఘరూపంలో ఉన్నటువంటి సూర్య తేజస్సును స్వీకరించి నీటి చేత ఈ ఓషధులన్నీ ఉత్పత్తి చేశాడు. నిషిక్తశ్చంద్రతేజోభి స్వయోనౌ నిర్గతే రవి ఓషధ్య షడ్సా మేధ్యా తదన్నం ప్రాణినాం భువి. అలా చంద్రుని కిరణాల చేత అభిషిక్తుడైనటువంటి సూర్యుడు బీజస్థితిని పొందినటువంటి వాడై 6 రసాలతో కూడినటువంటి పవిత్రమైనటువంటి ఓషధులన్నిటినీ కూడా ఉత్పన్నం చేశాడు. అవే భూమి మీద ప్రాణులకు ఆహారమయ్యాయ్యా. ఏవం భానుమయం హ్యన్నం భూతానాం ప్రాణధారణం పితైష సర్వభూతానాం తస్మాత్తం శరణం ప్రజా. అందువల్లనే సూర్యభగవాను ప్రత్యక్ష నారాయణుడు అని అంటారు. ఎందుకంటే మనకు కనిపించేటువంటి దైవం ఏమైనా ఒక స్వరూపంతో కనిపిస్తోంది అంటే సూర్యభగవానుడే. ఆ సూర్యభగవానుడే మనకు ఆహారాన్ని అంతటినీ కూడా ఇచ్చేటువంటి ప్రదాత. అందువలన ఈ అన్నమంతా కూడా, అన్నం అంటే భోజ్య పదార్థము అని అర్థం, కేవలము తండుల నిర్మితమైనటువంటి అన్నము అని కాదు. మనం ఏదైతే ఆహారంగా స్వీకరిస్తామో ఆ పదార్థాలన్నీ కూడా అన్నమే అనేటువంటి శబ్దం చేత చెప్పబడతాయి. అందువలన ఏవం భానుమయం హ్యన్నం. అందువలన ఈ అన్నం అనేటువంటిది ఏంటంటే సూర్యమయమైన సూర్యుడు వలన వచ్చినటువంటిది. భూతానాం ప్రాణధారణం. ఆ అన్నమే కదా, అన్ని అన్నగత ప్రాణులే కదా. ప్రాణం నిలబడుతోందంటే దానికి కారణం ఏమిటయ్యా అంటే ఆహారమే. ఆ ఆహారాన్ని స్వీకరించడం వల్లే ప్రాణం నిలబడుతుంది. అందువలన ఆ ప్రాణధారణమైనటువంటి సమస్త భూతములకు ప్రాణధారమైనటువంటి అన్నం ఎటువంటిది అంటే సూర్యమయమైనది. పిత ఈశ సర్వభూతానాం తస్మాత్తం శరణం వ్రజ. అందువలన అందరికీ తండ్రి ఎవరయ్యా అంటే సూర్యభగవాన్. కాబట్టి ఇప్పుడు నీకు ఈ సంకటం వచ్చింది, అందువలన నువ్వు ఇప్పుడు సూర్యభగవాన్ని ప్రార్థించవయ్యా అన్నాడు. తం శరణం వ్రజ. రాజానో హి మహాత్మానః యోనికర్మ విశోధితా ఉద్ధరంతి ప్రజా సర్వా తప ఆస్థాయ పుష్కలం. జన్మకర్మల చేత శుద్ధులైనటువంటి మహాత్ములైనటువంటి రాజులందరూ కూడా పుష్కలమైనటువంటి తపస్సు చేసి ప్రజలందరినీ కూడా కష్టాల నుండి ఉద్ధరిస్తారయ్యా. అందువలన భీమేన కార్తవీర్యేణ వైన్యేన నౌషేణ చ తపోయోగ సమాధిస్థై బుద్ధతా హ్యాపద ప్రజా. పూర్వము భీముడు, కార్తవీర్యుడు, అలాగే వేనపుత్రుడైనటువంటి పృథువు, నహుషుడు మున్నగు రాజులందరూ కూడా తపోయోగ సమాధుల చేత ప్రజలందరినీ కూడా ఆపదల నుంచి ఉద్ధరించినటువంటి సందర్భాలు అనేకములైనటువంటి ఉన్నాయి కదయ్యా. అందువలన అలాగే నువ్వు కూడా తథాత్వమపి ధర్మాత్మన్ కర్మణాచ విశోధిత తపాస్థాయ ధర్మేణ ద్విజాతీన్ భరభారత. అందువలన నువ్వు కూడా కర్మ విశుద్ధుడవయ్యి నువ్వు కూడా తపస్సు చెయ్యి. ఎందుకంటే నీకు మిగిలినటువంటివన్నీ కూడా ఎట్లాగూ సాధ్యం కానటువంటివి అయ్యాయి ఇప్పుడు. అటువంటప్పుడు నువ్వు తపస్సు చేసి ధర్మానుసారంగా ఈ బ్రాహ్మణులు పోషించవయ్యా. అదే నీకు యుక్తమైనటువంటి ధర్మము. అందువల్ల సూర్యభగవానుడిని ప్రార్థించు అని చెప్పాడు ఆ ధౌమ్యుడు.
అప్పుడు జనమేజయుడు ఒక ప్రశ్నిస్తున్నాడు. కథం కురూణాం వృషభ సతురాజా యుధిష్ఠిర విప్రార్థమారాధితవాన్ సూర్యమద్భుత దర్శనం. జనమేజయుడు అంటున్నాడు, ఓ మహానుభావ వైశంపాయన మహర్షి, కురువంశ శ్రేష్ఠుడైనటువంటి యుధిష్ఠిరుడు బ్రాహ్మణుల కోసమని అద్భుత దర్శనుడైనటువంటి సూర్య భగవాను ఏ విధంగా ఆరాధించాడయ్యా, అదంతా సవిస్తరంగా నాకు చెప్పాలి అని అడిగాడు. అడిగితే అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు, శృణుష్వ అవహితో రాజన్ శుచిర్భూత్వా సమాహిత క్షణంచ కురు రాజేంద్ర సంప్రవక్ష్యామ్యశేషత. ఓ రాజేంద్ర, నువ్వు సావధానంగా వినవయ్యా, పవిత్రుడివై విను, ఓర్పు వహించు, నేను పూర్తిగా నీకు విషయాలన్నీ చెబుతాను, నువ్వు కంగారు పడకు అని చెప్పాడు. ధౌమ్యేనతు యథాపూర్వం పార్థాయ సుమహాత్మనే నామ అష్టాశతమాఖ్యాతం తచ్ఛృణుస్వ మహామతే. అప్పుడు ధౌమ్యుడు ఈ విధంగా చెప్పడమే కాకుండా ఆ యుధిష్ఠిరుడికి ఈ విధంగా ఆ సూర్యుణ్ణి ఆరాధించాలయ్యా, సూర్యుడే సమస్తములైనటువంటి ప్రాణికోటికి తండ్రి, అతడి వలనే ఈ అన్నం అనేటువంటిది అసలు సృష్టింపబడింది, అందువలన అతడినే నువ్వు ప్రార్థించు, ప్రార్థించడానికి కూడా నీకు 108 సూర్యనామాలు నీకు చెబుతాను, దాంతో నువ్వు స్తుతించు ఆ సూర్యుణ్ణి అని ఆ ధౌమ్యుడు ఆ సూర్యు స్తోత్రాన్ని చెబుతున్నాడు. ఇది ఇలాగే అంటే సూర్యుణ్ణి స్తుతించడం వల్ల సమస్తమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనము. చాలా అద్భుతమైనటువంటి సూర్య స్తోత్రము ఇది ధౌమ్యుడి చేత యుధిష్ఠిరుడికి ఉపదేశింపబడింది. సూర్యో అర్యమా భగస్త్వష్టా పూషార్క సవితా రవి గభస్తిమానజక్కాల మృత్యుర్ధాత ప్రభాకర పృథివ్యాపశ్చ తేజశ్చ ఖం వాయుశ్చ పరాయణం సోమో బృహస్పతి శుక్ర బుధో అంగారక ఏవ చ ఇంద్రో వివస్వాన్ దీప్తాంశు శుచి శౌరి శనైశ్చర బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ స్కంధో వై వరుణో యమః వైద్యుతో జాఠరశ్చాగ్ని బంధనస్తేజసాం పతి ధర్మధ్వజో వేదకర్త వేదాంగో వేదవాహన కృతం త్రేతా ద్వాపరశ్చ కలిః సర్వమలాశ్రయ కళాకాష్టా ముహూర్తాశ్చ క్షపాయామస్తథా క్షణః సంవత్సరకరో అశ్వత్థః కాలచక్రో విభావసు పురుషः శాశ్వతో యోగి వ్యక్తావ్యక్తः సనాతనः కాలాధ్యక్షः ప్రజాధ్యక్షः విశ్వకర్మా తమోనుదః వరుణः సాగరోంశుశ్చ జీమూతో జీవనోరిహ భూతాశ్రయో భూతపతిః సర్వలోక నమస్కృతః స్రష్టా సంవర్తకో వహ్నిః సర్వస్యాదిరలోలుపః అనంతః కపిలో భానుః కామదః సర్వతోముఖః జయో విశాలో వరదః సర్వధాతు నిషేచితః మనస్సుపర్ణో భూతాది శీఘ్రః ప్రాణధారకః ధన్వంతరిర్ధూమకేతుః ఆదిదేవో అదితేశ్వతః ద్వాదశాత్మా అరవిందాక్షః పితా మాతా పితామహః స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపం దేహకర్త ప్రశాంతాత్మా విశ్వాత్మా విశ్వతోముఖః చరాచరాత్మా సూక్ష్మాత్మా మైత్రేయ కరుణాన్వితః ఏతద్వై కీర్తనీయస్య సూర్యస్యామిత తేజసః నామాష్టశతకం చేదం ప్రోక్తమేతత్ స్వయంభువా. ఈ విధంగా 15 శ్లోకాలు 14 శ్లోకాలతో కూడినటువంటి ఈ సూర్య అష్టోత్తర శతనామాలతో కూడినటువంటి ఒక స్తోత్రము ఆ ధౌమ్యుడు యుధిష్ఠిరుడికి ఉపదేశించాడు. అంటే సూర్యుడు, అతని పేర్లు, సూర్యుడి యొక్క పేర్లే ఇవన్నీ కూడా అష్టోత్తర శతనామాలు. సూర్యుడు, అర్యముడు, భగుడు, త్వష్ట, పూషుడు, అర్కుడు, సవిత, రవి, గభస్తిమంతుడు, అజుడు, కాలుడు, మృత్యువు, ధాత, ప్రభాకరుడు, పృథివీ, ఆపస్సు, తేజస్సు, ఖం, వాయువు, పరాయణుడు, సోముడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, దీప్తాంశుడు, శుచి, శౌరి, శనైశ్చరుడు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, స్కంధుడు, వరుణుడు, యముడు, వైద్యుతుడు, జఠరుడు, ఐంధనుడు, తేజసాంపతి, ధర్మధ్వజుడు, వేదకర్త, వేదాంగ
వేదాంగుడు, వేదవాహనుడు, కృత త్రేత ద్వాపరం సర్వమలాశ్రయమైన కళాకాష్ఠాముహూర్త స్వరూపమైన కాలము, క్షప, యామము, క్షణము, సంవత్సరకరుడు, అశ్వత్థుడు, కాలచక్ర ప్రవర్తకుడైన విభావసుడు, శాశ్వతుడైన పురుషుడు, యోగి, వ్యక్తావ్యక్తుడు, సనాతనుడు, కాలాధ్యక్షుడు, ప్రజాధ్యక్షుడు, విశ్వకర్మ, తమోనుదుడు, వరుణుడు, సాగరుడు, అంశుడు, జీమూతుడు, జీవనుడు, అర్హుడు, భూతాశ్రయుడు, భూతపతి, సర్వలోక నమస్కృతుడు, స్రష్ట, సంవర్తకుడు, బహ్ని, సర్వాది, అలోలుపుడు, అనంతుడు, కపిలుడు, భానుడు, కామదుడు, సర్వతోముఖుడు, జయుడు, విశాలుడు, వరదుడు, సర్వధాతు నిషేచితుడు, మనస్సుపర్ణుడు, భూతాదిశీఘ్రకుడు, ప్రాణధారకుడు, ధన్వంతరి, ధూమకేతుడు, ఆదిదేవి, అదితిసుతుడు, ద్వాదశాత్ముడు, అరవిందాక్షుడు, పిత, మాత, పితామహుడు, స్వర్గద్వార ప్రజాద్వార రూపుడు, మోక్షద్వార రూపమైన త్రివిష్టపుడు, దేహకర్త, ప్రశాంతాత్మ, విశ్వాత్మ, విశ్వతోముఖుడు, చరాచరాత్ముడు, సూక్ష్మాత్ముడు, మైత్రేయుడు, కరుణాన్వితుడు. ఈ విధంగా ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క పేర్లే. ఇలాగా అష్టోత్తర శతంతో ఆ కీర్తనీయుడైనటువంటి తేజోవంతుడైనటువంటి సూర్యుడు యొక్క స్తోత్రాన్ని బ్రహ్మ చెప్పాడు. ఆ బ్రహ్మ దగ్గర నుంచి వచ్చినటువంటిది అది ధౌమ్యుడు యుధిష్ఠిరుడికి ఉపదేశం చేశాడు. ఈ నామాలను ఏం చేయాలట? సురగణ పితృయక్ష సేవితం హ్యసుర నిశాచర సిద్ధవందితం వరకనకహుతాసన ప్రభం ప్రణిపతితో స్మిహితాయ భాస్కరం. ఈ నామాలన్నింటినీ కూడా ఉచ్చరించిన తర్వాత తన హితం కోసమని దేవతా పితృయక్షగణాల చేత సేవింపబడేటువంటి అసుర నిశాచర సిద్ధులచే నమస్కరింపబడేటువంటి శ్రేష్టమైనటువంటి బంగారుమయమైనటువంటి అగ్నివర్ణమైనటువంటి కాంతులు కలిగినటువంటి సూర్యుడిని నమస్కరిస్తున్నాను అని నమస్కారం చేయాలి. సూర్యోదయే యః సుసమాహితః పఠేత్ సపుత్రదారాన్ ధనరత్న సంచయాన్ లభేత జాతి స్మరతాం నరః సదా ధృతించ మేధాంచ సవిందతే పుమాన్. సూర్యోదయ సమయంలో, సూర్యుడు సరిగ్గా ఉదయించేటువంటి సమయంలో సమాహిత చిత్తుడై ఎవరైతే ఈ నామాలను పఠిస్తాడో అతడికి చక్కటి భార్యాపుత్రులు, ధనరత్న రాశులు, పూర్వజన్మ స్మృతి, ధైర్యము, మంచి మేధ కలుగుతాయి అని దీని యొక్క ఫలశ్రుతి కూడా చెప్పబడింది. అందువలన ఇమం స్తవం దేవవరస్య యో నరః ప్రకీర్తయేత్ శుచి సుమనా సమాహితః విముచ్యతే శోకదవాగ్ని సాగరాత్ లభేత కామాన్ మనసా యథేప్సితాన్. దేవశ్రేష్ఠుడైనటువంటి ఆ సూర్య భగవానుణ్ణి ఈ స్తోత్రంతో నిర్మలమైనటువంటి మనస్సుతో ఏకాగ్ర చిత్తంతో సూర్యోదయ కాలంలో చదివినటువంటి వాడు ఈ శోకభూయిష్టమైనటువంటి సంసార సాగరం నుండి విముక్తుడవుతాడు, మనోభీష్టాలైనటువంటి కోరికలన్నింటినీ కూడా పొందుతాడు అని దాని యొక్క ఫలాన్ని కూడా ధౌమ్యుడు ఉపదేశించాడు. ఏవముక్తస్తు ధౌమ్యేన తత్కాల సదృశం వచః విప్రత్యాగ సమాధిస్థః సంయతాత్మా దృఢవ్రతః ధర్మరాజో విశుద్ధాత్మా తప ఆతిష్టదుత్తమం పుష్పోపహారైర్బలిభిః అర్చయిత్వా దివాకరం సోవగాహ్య జలం రాజా దేవస్యాభిముఖోऽభవత్ యోగమాస్థాయ ధర్మాత్మా వాయుభక్షో జితేంద్రియః. ఈ విధంగా ధౌమ్యుడు ఆ సమయానికి తగినటువంటి మాట చెప్పగా యుధిష్ఠిరుడు వెంటనే ఆనందం కలిగింది. యుధిష్ఠిరుడికి అబ్బా మనం ఏమి చెయ్యాలి అనేటువంటి కర్తవ్య బోధ మనకు కలిగింది అని సంతోషించినటువంటి వాడై బ్రాహ్మణుల కోసం సమాధిస్థితుడై జితేంద్రియుడై దృఢమైనటువంటి వ్రతం కలిగినటువంటి వాడై విశుద్ధాత్ముడై ఉత్తమమైనటువంటి తపస్సు చేసేట. అతడు పవిత్ర జలంతో స్నానం చేసి సూర్యుడికి అభిముఖుడై పుష్పోపహార పూజల చేత అర్చించి జితేంద్రుడై వాయుభక్షకుడై యోగాన్ని అనుష్ఠించి ఆ సూర్య భగవానుడిని సేవించట. గాంగేయం వార్యుపస్పృశ్య ప్రాణాయామేన తస్థివాన్ శుచిప్రయతవాగ్భూత్వా స్తోత్రమారబ్ధవాంస్తతః. గంగాజలంతో ఆచమనం చేశాడు. నిర్మలమైనటువంటి వాక్కును నియంత్రించి ప్రాణాయామం చేసి స్తుతిని ప్రారంభించాడు. యుధిష్ఠిర ఉవాచ.
ఆ యుధిష్ఠిరుడు ఆ సూర్య భగవాన్ని స్తోత్రం చేస్తున్నాడు. త్వం భానో జగతః చక్షుః త్వమాత్మా సర్వదేహినాం త్వం యోనిః సర్వభూతానాం త్వమాచర క్రియావతాం. ఓ సూర్య భగవానుడు, నువ్వు ఈ ప్రపంచానికి అంతటికీ కూడా నేత్రం లాంటి వాడవయ్యా. సర్వ ప్రాణులకు నువ్వు ఆత్మభూతుడైనటువంటి వాడువు. సర్వ ప్రాణులకు కూడా నువ్వు పుట్టుక స్థానం కూడా. కర్మానుష్ఠానం చేసే వాళ్ళందరికీ కూడా నువ్వు సదాచారము. అందువలన నువ్వు లేకుండా ఏది జరగదు ఎక్కడ. త్వం గతి సాంఖ్యానాం యోగినాం త్వం పరాయణం అనావృతార్గలద్వారం త్వం గతిస్త్వం ముముక్షతాం. సాంఖ్యులందరి చేత కూడా పొందే స్థానం నువ్వే, ప్రాప్తి స్థానం నువ్వే. కర్మయోగులందరికీ కూడా నువ్వు పరాయణుడివి. మోక్షానికి నీవు ప్రతిబంధకం లేనటువంటి ద్వారం లాంటి వాడు అయ్యా. ముముక్షులందరికీ కూడా నువ్వే గతి. త్వయా సంధార్యతే లోకః త్వయా లోకః ప్రకాశ్యతే త్వయా పవిత్రీక్రియతే నిర్వ్యాజం పాల్యతే త్వయా. నువ్వు ఈ ప్రపంచాన్నంతటిని కూడా ధరించేది నువ్వే. ఈ లోకాన్నంతా కూడా ప్రకాశింపజేసేది నువ్వే. ఈ లోకమంతా కూడా పవిత్రం చేయబడుతోంది కూడా నీ చేతనే. నిర్వ్యాజంగా ఏ విధమైనటువంటి స్వార్థము లేకుండా నువ్వు దీన్ని పరిపాలిస్తున్నావు. అంటే నిర్వ్యాజంగాను స్వార్థం లేకుండా అంటే సూర్యుని యొక్క ప్రకాశము చెత్తకుప్ప మీద, ఒక మంచి తపస్సు చేసినటువంటి వాడి మీద కూడా ఒకలాగే పడుతుంది. అంతే తప్ప ఆయనకి ఏమీ పక్షపాతం అనేటువంటిది లేదు. ప్రతి దాని యందు తన ప్రకాశాన్ని విస్తరింపజేస్తాడు. ఆ ప్రకాశంలో ఉండేటువంటి గొప్పతనాన్ని తెలుసుకునేటువంటి వాడు సాధకుడు అవుతాడు. అది తెలుసుకోలేనటువంటి వాడు మూఢుడు అవుతాడు తప్ప ఆ సూర్యుడికి ఏ విధమైనటువంటి పక్షపాతము లేదు. త్వాముపస్థాయ కాలేతు బ్రాహ్మణా వేదపారగాః స్వశాఖా విహితైర్మంత్రైః అర్చంతి ఋషిగణార్చితం. నువ్వు ఋషిగణాలందరి చేత పూజింపబడుతున్నావయ్యా. వేదపారగులైనటువంటి బ్రాహ్మణులు తమ తమ వేదశాఖలకు సంబంధించినటువంటి మంత్రాలతో తగినటువంటి సమయంలో నిన్ను స్తుతిస్తూ ఉంటారు, నిన్ను పూజిస్తున్నారు కూడాను. తవ దివ్యం రథం యాంతం అనుయాంతి వరార్థినః సిద్ధచారణ గంధర్వాః యక్ష గుహ్యక పన్నగాః. నీ నుండి వరాన్ని కోరుకునేటువంటి సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్షులు, గుహ్యకులు, పన్నగులు కూడా వెళ్తున్నటువంటి నీ దివ్య రథాన్ని అనుసరిస్తూ అలా నిన్ను ప్రార్థిస్తూ వెళుతూ ఉంటారయ్యా. త్రయస్త్రింశచ్చ వై దేవాః తథా వైమానిక గణాః సోపేంద్రాః సమహేంద్రాశ్చ త్వామిష్ట్వా సిద్ధిమాగతాః. 33 దేవతలు, వైమానికులైనటువంటి సిద్ధగణాలు, ఉపేంద్ర మహేంద్రాదులు అందరూ కూడా నిన్ను ఆరాధించి సిద్ధిని పొందారయ్యా. ఉపయాంతి అర్చయిత్వాతు త్వాం వై ప్రాప్త మనోరథాః దివ్యమందారమాలాభిః తోర్ణం విద్యాధరోత్తమాః గుహ్యాః పితృగణాః సప్త ఏ దివ్యా ఏ చ మానుషాః తే పూజయిత్వా త్వామేవ గచ్చంచాసు ప్రధావతాం వసవో మరుతో రుద్రాః ఏ చ సాధ్యా మరీచిపాః వాలఖిల్యాదయ సిద్ధాః శ్రేష్ఠత్వం ప్రాణినాంగతాః. విద్యాధరులు, శ్రేష్ఠులు దివ్యమైనటువంటి మందారమాలలతో నిన్ను పూజిస్తారయ్యా. పూజించి వాళ్ళందరూ కూడా సఫల మనోరథులు అవుతున్నారు. గుహ్యకులు, పితృగణాలు, దివ్యులైన మానవులు నిన్ను పూజించి శీఘ్రంగా ప్రధానమైనటువంటి స్థానాన్ని వాళ్ళు పొందుతున్నారు. అలాగే వసువులు, రుద్రులు, మరుద్గణాలు, సాధ్యులు నీ కిరణాలు, కేవలము నీ కిరణాలే తాగేటువంటి, నీ కిరణాలే ఆహారంగా కలిగినటువంటి వాలఖిల్యులు. వాలఖిల్యులంటే వాళ్ళు అదొక రకమైనటువంటి ఋషులు. కేవలం అంగుష్ట మాత్రంగా ఉంటారట వాళ్ళు. వాళ్ళు ఆ సూర్యుని యొక్క కిరణాలనే తాగుతూ ఉంటారట. సిద్ధులైనటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను పూజించి ప్రాణుల్లో శ్రేష్ఠులయ్యారయ్యా. స బ్రహ్మకేషు లోకేషు సప్తస్వప్యఖిలేషు చ న తద్భూతమహం మన్యే యదర్కాదతిరిచ్యతే సంతి చాన్యాని సత్వాని వీర్యవంతి మహాంతి చ నతు తేషాం తథా దీప్తి ప్రభాభో వా యథా తవ జ్యోతింషి త్వయి సర్వాణి త్వం సర్వజ్యోతిషాం పతిః త్వయి సత్యం చ సత్వం చ
సర్వే భావాశ్చ సాత్వికాః త్వత్తేజసా కృతం చక్రం సునాభం విశ్వకర్మణ దేవారీణాం మదోయేన నాశితశారంగధన్వన. బ్రహ్మలోకంతో పాటుగా 7 లోకాల్లోనూ కూడా సూర్యుని మించినటువంటి ప్రాణి మరొకటి లేదు. అందుకని ఆయన అందరికీ కూడా తేజోకారకుడు, ప్రకాశకారకుడు అయ్యాడు. తేజోవంతాలైనటువంటి ఇతరములైనటువంటి ప్రాణులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటికి వేటికి కూడా నీ వంటి ప్రకాశం లేదు, నీ యొక్క ప్రభావం లేదయ్యా. జ్యోతిష్యులన్నీ కూడా నీ యందే ఉన్నాయి. సర్వ జ్యోతిష్యులకి నువ్వు అధిపతివి. అందుకనే జ్యోతిషాంపతి అంటారు నిన్ను. సత్వము, సత్యము, అన్ని సాత్విక భావాలు నీ యందున్నాయి. నీ తేజస్సు చేత విశ్వకర్మ చేసినటువంటి సునాభం అనేటువంటి చక్రం చేత శారంగధనుడైనటువంటి శ్రీహరి అసురుల యొక్క గర్వాన్నంతటిని కూడా నాశనం చేశాడు. అందువలన త్వమాదాయ అంశుభిస్తేజ నిదాగే సర్వదేహినాం సర్వౌషధిరసానాం చ పునర్వర్షాసు ముంచసి. నువ్వు గ్రీష్మర్తువులో నీ కిరణాల చేత సమస్త ప్రాణుల యొక్క సర్వౌషధి రసాల యొక్క తేజస్సు స్వీకరించి మళ్ళా వర్ష ఋతువులో దాన్ని విడుస్తూ ఉంటావు. తపంత్యన్యే దహంత్యన్యే గర్జంత్యన్యే తథా ఘనాః విద్యోతంతే ప్రవర్షంతి తవ ప్రాపురుషిరస్మయః. వర్ష ఋతువులో నీ కిరణాలు కొన్ని తప్పింపచేస్తాయి, మరికొన్ని కిరణాలు దహింపచేస్తాయి, మరికొన్ని కిరణాలు మేఘాలను ఏర్పరిచి గర్జిస్తూ ఉంటాయి, మరికొన్ని కిరణాలు మేఘాల్లో మెరుస్తూ ఉంటాయి, మరికొన్ని వర్షిస్తూ ఉంటాయి. అయ్యా నతథా సుఖయత్యగ్ని న ప్రావారా న కంబలాః శీతవాతార్దితం లోకం యథా తవ మరీచయః. చలిగాల గాలుల చేత బాధపడుతున్నటువంటి లోకానికి నీ కిరణాలు అత్యంతమైనటువంటి సుఖాన్ని ఇస్తాయ్యా. నీ కిరణాలు ఇచ్చినట్టుగా అటువంటి సుఖాన్ని అగ్ని కానీ, వస్త్రాలు కానీ, కంబళ్ళు కానీ ఏవి ఇవ్వవు. చలికాలంలో చలికి వణుకునేటువంటి వాళ్ళకి ఆ సూర్యుని నీ వలన వచ్చేటువంటి కిరణాలు ఇచ్చేటువంటి వెచ్చదనాన్ని అగ్ని కానీ, వస్త్రాలు కానీ, కంబళ్ళు కానీ ఇవ్వలేవయ్యా. త్రయోదశ ద్వీపవతీం గోభిర్భాసయసే మహీం త్రయాణామపి లోకానాం హితాయైక ప్రవర్తసే. ఈ 13 ద్వీపాలతో ఉన్నటువంటి ఈ భూమిని అంతటినీ కూడా నువ్వు నీ కిరణాల చేత ప్రకాశింపచేస్తున్నావు. ముల్లోకాల యొక్క హితం కొరకు నువ్వు ఒక్కడవే ప్రవర్తిస్తూ ఉంటావయ్యా. తవ యజ్జుదయో న స్యాత్ అంధం జగదిదం భవేత్ నచ ధర్మార్థకామేషు ప్రవర్తేరన్మనీషిణః. నువ్వు ఉదయించకపోతే ఈ జగత్తంతా కూడా అంధకారమయమైపోతుందయ్యా. అసలు మానవులు ఎవ్వరూ కూడా ధర్మార్థ కామాల యందు ప్రవర్తించలేరు నువ్వు లేకపోతే కనుక. ఆధాన పశుబంధేష్టిమంత్రయజ్ఞ తపక్రియా తత్ప్రసాదాదవాప్యంతే బ్రహ్మక్షత్ర విషాంగణై. అలాగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య గణాలన్నీ కూడా నీ అనుగ్రహం వలనే ఆధానం కానీ, పశుబంధనం కానీ, ఇష్టి కానీ, మంత్రం కానీ, యజ్ఞాలు కానీ, తపస్సు కానీ ఇటువంటి కర్మలన్నీ కూడా వాళ్ళు ఆచరింపగలుగుతున్నారయ్యా. యదహర్బ్రహ్మణ ప్రోక్తం సహస్రయుగ సంహితం తస్య త్వం ఆదిరంతశ్చ కాలజ్ఞై పరికీర్తితః. బ్రహ్మకు 1000 యుగాలు ఒక దినంగా చెప్పబడింది. అంటే మనకు ఉండేటువంటి 1000 యుగాలు బ్రహ్మకు ఒక దినంగా చెప్పబడిందయ్యా. దానికి ఆద్యంతాలన్నీ కూడా నువ్వే అని కాలజ్ఞులందరూ చెబుతారు. అంటే కాల ప్రమాణానికి ప్రథమ స్వరూపం ఎవరయ్యా అంటే నువ్వే చెబుతారయ్యా. మనూనాం మనుపుత్రాణం జగతో అమానవస్య చ మన్వంతరాణం సర్వేషాం ఈశ్వరాణం త్వమీశ్వరః. ఈ మనువుల యొక్క, మనుపుత్రుల యొక్క, అమానుష పురుషుల యొక్క జగత్తుకంతటికీ కూడా అన్ని మన్వంతరాలకి ఈశ్వరులకి కూడా నువ్వే ఈశ్వరుడు. ఈశ్వరాణం ఈశ్వరః నువ్వు. సంహారకాలే సంప్రాప్తే తవ క్రోధ వినిసృతః సంవర్తకాగ్నిస్త్రైలోక్యం భస్మీకృత్యావతిష్ఠతే. సృష్టి సంహారకాలం, ప్రళయకాలం సమీపించినప్పుడు నీ కోపం నుండి వెలువడినటువంటి సంవర్తకాగ్ని ఏదైతే ఉందో అది ముల్లోకాల్ని భస్మం చేసి మళ్ళీ నీలోనే వెలుగు రూపంగా ఉంటుందయ్యా.
త్వద్దీధిది సముత్పన్నాః నానావర్ణా మహాఘనాః సైరావతా శాసనయః కుర్వంత్యాభూత సంప్లవం. నీ కిరణాల నుండి ఉత్పన్నమైనటువంటి అనేక వర్ణాలు కలిగినటువంటి ఐరావతాది మహామేఘాలు, పిడుగులు సమస్త ప్రాణికోటిని కూడా సంహరిస్తాయ్యా. కృత్వా ద్వాదశధాత్మానం ద్వాదశాదిత్యతాం గతః సంహృత్యైకార్ణవం సర్వం త్వం శోషయసి రశ్మిభిః. నిన్ను నువ్వే విభాగం చేసుకున్నావు, 12 విధాలుగా విభజించుకుని ద్వాదశాదిత్యులుగా నువ్వు అవతరించను ఉన్నాడు. ముల్లోకాల్ని ఒకే సముద్రంగా సంగ్రహించి నీ కిరణాలతో శుష్కింపజేస్తున్నావు. త్వామి ఇంద్రమాహు త్వం రుద్ర త్వం విష్ణు త్వం ప్రజాపతి త్వం అగ్నిస్త్వం మనస్సూక్ష్మం ప్రభుస్త్వం బ్రహ్మ శాశ్వతం. అంతేకాదయ్యా, నువ్వే ఇంద్రుడు, రుద్రుడు, విష్ణువు, ప్రజాపతివి, అగ్నివి, నువ్వే సూక్ష్మమైనటువంటి మనస్సు, నువ్వే వ్యాపకుడవు, నువ్వే శాశ్వతమైనటువంటి బ్రహ్మవని కూడా చెబుతారు అని ఈ విధంగా సూర్యుణ్ణి స్తుతించాడు ఆ ధర్మరాజు. ఇంకా అలా స్తుతిస్తూనే ఉన్నాడు. అలాగా ఎంతో నిష్ఠతోటి ధౌమ్యుడు చెప్పినటువంటి మాటలతోటి ప్రేరణ పొందినటువంటి వాడయ్యి వెంటనే ఆ సూర్య భగవానుడు శుచిర్భూతుడై ఏకాగ్రచిత్తంతో ఆ యుధిష్ఠిరుడు ప్రార్థన చేస్తున్నాడని చెబుతూ స్వస్తి.